ఇన్‌స్టా రీల్స్ చూస్తూ నా పాపకి ఈ డ్రెస్ నచ్చిందంట. సేమ్ ఇలానే కుట్టించు మమ్మీ అని చెప్పేసి అడిగింది. ఇంకా తనకు అడిగితే కాదనకుండా అయితే ఉండలేం కదా! సరే అని చెప్పేసి తను అడిగిన డ్రెస్ స్టిచ్చింగ్ చేపియడానికైతే ఫస్ట్ అయితే శారీ కోసం అయితే షాప్ దగ్గరికెళ్ళాము. శారీ అయితే సెలెక్షన్ చేస్తున్నాను. నా పాప కుట్టించమన్న డ్రెస్‌కి కొంచెం మోడల్ అది చెక్స్ ఉంటయితే ఇంకా బావుంటదని జెప్పేసి నాకనిపిచ్చింది. ఇంకా నేను బట్టల షాప్‌లో వాళ్ళని అడిగినాను. చెక్స్ ఉన్నది శారీస్ ఇవ్వమని. అందులో చూపిచ్చారు చాలా కలర్స్ ఉన్నాయి. కానీ నాకు కొంచెం ఈ కలర్ మంచిగా అనిపిచ్చింది. కాకపోతే బార్డర్ కొంచెం చిన్నగొచ్చింది. ఇంకా అయినా ఏం గాదు దాన్ని డిజైన్ జేయొచ్చు మంచిగా అని జెప్పేసి తీసుకున్నాను. ప్రైస్ అయితే చాలా తక్కువ పడింది. జస్ట్ 650 రూపీసే పడింది. క్లాత్ క్వాలిటీ అవైతే బావుంది. ఇంకా శారీ తీసుకొనైతే ఇంకా అది కరెక్ట్‌గా డిజైన్ చేసేవాళ్ళంటే నాకు తెలిసిన వాళ్ళైతే శృతి టైలర్ ఆంటీ. ఈ టైలర్ ఆంటీ అయితే సూర్యాపేటలో తెలియని వాళ్ళకి ఎవ్వరికీ ఉండదు. మంచిగా నీట్‌గా స్టిచ్చింగ్ చేయాలంటే ఈ ఆంటీయే. ఇంకా నా పాప అడిగిన డ్రెస్ కరెక్ట్‌గా సెట్ చేసి ఇయ్యాలంటే ఆంటీయే చేసిస్తదని చెప్పేసి నేను ఇంక ఆంటీ దగ్గరికైతే వచ్చాను. నాకెలా కావాలో చూపించి ఫోటో తనకైతే డిజైన్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కుట్టింది. చూడండి ఫ్రాక్ ఎంత బాగా కుట్టిందో. ఇంకా నా పాపకైతే చాలా బాగుంది. చాలా పెట్టిగా అనిపిస్తుంది. క్యూట్‌గా గూడా ఉంది. ఈ డిజైనింగ్‌కి చెక్స్ ఉంటే బావుంటదని జెప్పేసి నేను అనుకున్నా గదా! మరి మీకు మంచిగా అనిపిచ్చిందా లేదా కామెంట్‌లో చెప్పండి. ఆ డ్రెస్ కుట్టించినందుకు ఆమెకేమో గాని నాకే అసలు బాగా హ్యాపీనెస్ అనిపిస్తుంది. చిన్న పిల్లల్ని రెడీ చేస్తే తల్లులకెందుకో ఎంత